మనం ఎప్పుడు చూసినా తిరుపతిలో పండగ వాతావరణం ఉంటుంది. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అయితే చూడొచ్చు ఈ డెకరేషన్ కానీ ఈ లైటింగ్స్ కానీ. అయితే ఇక్కడ తెప్పోత్సవ కార్యక్రమం ఉండే, అందుకే ఈ వీడియో చేసినాం. అండ్ ఘాట్ రోడ్డు ఇవి రెండు, తర్వాత విజయవాడ ట్రైన్కు వెళ్ళడం, ఇవి చూద్దాం మొత్తం. ఇప్పుడు ఇది తెప్పోత్సవ కార్యక్రమం. ఇది మన కోనేరు ఉంది కదా, తిరుపతి టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ పక్కపొన్న తిరుమలలో, ఇది కోనేరుల తెప్పోత్సవం. ఇది చూడొచ్చు మీరు. జనాలు అయితే ఒక టైం ఇస్తారు, ఆ టైంకు ఉన్న వాళ్ళకు అలౌడ్ ఇస్తారు. మొత్తం అందులో ఎంతమంది అయితే పడతారో అంతమందికి అలౌడ్ చేస్తారు. మీరు ఇంతకుముందు వీడియోలు చూడకుంటే వెళ్ళి చూడండి. అయితే మేము నడక మార్గమున వెళ్ళినాము. అయితే ఆ నడక మార్గం వీడియో కూడా అప్లోడ్ చేసిన. తర్వాత తిరుమలలో ఏమేమి ఉన్నది, అసలు మనం ఏం చూడొచ్చు అక్కడ అనేది అన్నీ కూడా తిరిగి చూపించిన. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ జనాలు అయితే నిండుకొని ఉన్నారు. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చూడండి. మనకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉండేనట. లైటింగ్స్ మాత్రం అద్రిపోయే లెవెల్ వేసిర్రు. అప్పటికైనా జనాలు బాగానే ఉన్నారు. ఇంకొక 2-3 రోజులు టైము ఉండే బ్రహ్మోత్సవాలకు, కానీ మనకు అక్కడ ఉండడం వీలు కాదు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, మీ పిఎం తెలుగు వ్లాగ్స్. అయితే ఇప్పుడు మనము కింది తిరుపతికి వెళ్దాం. మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నాం, కింది తిరుపతికి అయితే వెళ్దాం. ఘాట్ రోడ్డు ఎట్లుంటుంది అనేది చూద్దాం. మొత్తం మలుపులు అటు ఇటు బాగా దిగుడు ఉంటుంది. ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడికి వెళ్ళి అయితే కింది తిరుపతికి వెళ్ళి తర్వాత రైల్వే స్టేషన్కి పోయి, రైల్వే స్టేషన్కి వెళ్ళి విజయవాడ వెళ్దాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని చూద్దాం. ఒకసారి ఈ వీడియో ఇట్లనే కంటిన్యూ చేయండి, ఓకే. మనం ఇప్పుడు ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేద్దాం. అయితే నాకు ముందు సీటే దొరికినుండే, ముందు సీటే డ్రైవర్ పక్క పొన్న చిన్న సీట్ ఉంది కదా, అక్కడనే కూర్చున్నా నేను. అక్కడైతే ముందట తీయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆడ కూర్చున్నా. అయితే మలుపులు అయితే బాగున్నది. దాదాపుగా ఒక 50 మలుపులు ఉంటాయి, ఎక్కనే ఉంటాయో లెక్క పెట్టలేదు. కాకపోతే అన్ని మలుపులు ఉంటాయి. కాకపోతే ఈ వీడియో నేనైతే రోడ్డు మీద అయితే చేయలేదు, ఎక్కువ మలుపుల దగ్గరనే చేసిన. అక్కడక్కడ తీసిన, పూర్తిగా అయితే తీయలేదు. చూడొచ్చు, ఓన్లీ మలుపుల కాడ. ఇంకా రోడ్డు ఉంటుంది కానీ నేను ఓన్లీ మలుపులు ఇవి మరీ ఇంత ఇది ఉన్నాయని చెప్పి చేసిన. మేము ఎక్కేటప్పుడు కూడా తీద్దాం అనుకున్నా, కానీ మేము నడిచిపోడు ఉండే కాబట్టి తీయలేదు. అయితే ఇప్పుడైతే ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. మనకు మాత్రం ఎల్ల దిగుడు ఉంటుంది కాబట్టి ఇట్లా వైట్ లైన్లు వచ్చిన కాడ అది స్పీడ్ బ్రేక్ కొంచెం అంత ఇట్లా ఎత్తు ఉంటుంది సాపు. ఎందుకంటే దిగుడు మూల మలుపు రాగానే ఒక స్పీడ్ బ్రేక్ అయితే అట్లా ఉంటుంది. ఎక్కడైనా చూడొచ్చు మీరు, పొంగ చాలా కర్లు వస్తాయి అట్లా. ఇంకా చూస్తే దిగంగా స్పీడే ఉన్నది, స్పీడ్గా అయితే వెళ్ళిపోయింది. ఇవి డివైడర్లు మాత్రం కొత్తవి కట్టిర్రు. ఈ పైపు, ఈ సలాక ఉన్న కాడ, ఈ పట్టి ఉన్న కాడ కూడా అటు సైడ్ కట్టిర్రు. ఇంతకుముందు అయితే పట్టి ఉంటుండే, ఇప్పుడు అయినాయి ఇవి. డివైడరు మొత్తం అయింది అంతా. దానికి కలర్ కూడా వేసారు, చూడొచ్చు మీరు. అయితే ఇంకా మనము ఇక్కడికి వెళ్ళి వెళ్ళగానే మనకు ట్రైన్ ఉంటుంది. ట్రైను విజయవాడకి వెళ్ళాలా, కనకదుర్గ అమ్మవారిని. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ మూల ఇటు తిరిగి బస్సు పొడుగు ఉండదో మళ్ళీ వెంటనే ఇటు తిరుగుడు ఉన్నది. చూడొచ్చు ఎట్లుంది. ఇవైతే సిమెంట్ డివైడర్లు పోసిరు కొత్తగా, కనబడుతుందా? ఇది ఇక్కడికి వెళ్ళి అటు, అక్కడికి వెళ్ళి ఇటు. అక్కడక్కడ బోర్డులు కూడా ఉంటాయి. రెడ్ బోర్డులు ఉన్న కాడ డేంజరు ఇట్లా అని రాసి ఉంటుంది. ఇక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఉంది చూడండి. తర్వాత అక్కడక్కడ జంతువులు ఉన్నాయని కూడా రోడ్డు మీదకి వస్తాయి.
స్లో పోవాలా అని కూడా అక్కడక్కడ రాసి ఉంటుంది. మీకు కనబడ్డదో లేదో కానీ మనకు తిరుమలలో డ్రైవర్లు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు అనేది ఈ ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేస్తే కానీ అర్థం కాదు. అయితే ట్యాక్సీలు అయినా ఎవరైనా కానీ డ్రైవరు ఎంత జాగ్రత్త ఉంటే ఇది దించచ్చో అర్థమైపోతుంది. చూడొచ్చు మనము. అయితే బైకులు కూడా అలౌడ్ చేస్తారు. బైకుల మీద పోయేటోళ్ళు బైకుల మీద పోతారు. తర్వాత ట్యాక్సీలు ఇవన్నీ అలౌడ్ చేస్తారు. అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా. బాగా మూలమాల్పులు ఉంటాయి, ప్లస్ దిగుడు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మనం దగ్గరికి వచ్చినాం. సిటీకి ఇంకా కొద్దిగా దూరంలో ఉన్నాం మనము. అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి సిటీ మాత్రం బ్రహ్మాండంగా కనబడుతుంది. ఒకసారి చూడుర్రి మీరు కూడా. బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ పక్కనే అయితే టిఫిన్ సెంటర్ ఎక్కడన్నా చూసి మంచి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి మనమైతే ట్రైన్ స్టేషన్కి వెళ్దాం. ఈ బస్ స్టాప్ పేరు వచ్చేసి అయితే శ్రీహరి బస్ స్టేషన్ అని అయితే పెట్టిరు. చూడొచ్చు మీరు, ఇవన్నీ బస్సులే. శ్రీహరి బస్ స్టేషన్ అని ఉన్నది, తర్వాత శ్రీనివాస బస్ స్టేషన్ అని ఉన్నది తిరుపతి. చూస్తారు కదా, 2 పేర్లు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఆటోలు ఆగుతాయి, అటు సైడ్ బస్సులు, అటు ఇంకా బయటకు వెళ్ళచ్చు. ఈ ట్యాక్సీలు అవి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి బస్ స్టేషన్. స్వాగతం సుస్వాగతం. ఇది చూస్తురా, ఇది తిరుపతి బస్ స్టాప్. కొందరు చూసి ఉంటారు, కొందరు చూసి ఉండరు. అందుకే చూపిస్తున్నా నేనైతే. ఇది బస్ స్టాప్. ఇక్కడ ఆర్టీసీ బస్సులు అయితే సేమ్ ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉన్నాయి. ఇది తిరుమలకి వెళ్తుంది ఈ బస్సు. ఒక మంచి ఉడిపి హోటల్ కావాలని చూసుకుంటూ వెళ్ళంగా మనకైతే ఈ ఉడిపి హోటల్ కనబడేది శ్రీ లక్ష్మీ నారాయణ భవన్ అని కనబడ్డది. అయితే అందులోకి వెళ్ళంగానే మొత్తం దేవుని ఫోటోలే ఉన్నాయి. మనం చూడొచ్చు, ఎటు చూసినా కానీ ప్రతి ఒక్క దేవుని ఫోటో అయితే పెట్టిరు వీళ్ళు. చాలా పెద్దగా ఉంది హాల్ మాత్రం. ఇక టిఫిన్ చూద్దాం ఒకసారి. టిఫిన్ పూరి అన్ని రకాలు ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పోయినందుకైతే బాగా అనిపించింది మాకైతే. బిల్లు కూడా అంత ఎక్కువ కాదు, మీడియం బిల్లే, అంత ఏం కాదు, కానీ మస్తు అనిపించింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అయితే ఇప్పుడు మనం ఇది అయిపోగానే ట్రైన్ స్టేషన్కి వెళ్దాం. ట్రైన్ స్టేషన్ మనకు టైం అయితే ట్రైన్ ఇంకా బాగానే టైం ఉంది. ఇప్పుడే టిఫిన్ చేసి అయితే రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఒక రైలు రాలేదు, ఎన్నో ప్లాట్ఫామ్ అనేది కూడా ఇంకా అక్కడ పడలేదు. అనౌన్స్ కాలేదని వెదిరి చూడంగానే అయితే ఈ ట్రైన్ వెనుకకి వస్తుంది. ఈ ట్రైనే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అదే మనం వెళ్ళేది. మన ట్రైను బయలుదేరిపోయింది. అయితే ఓకే, ఇప్పుడు రేణిగుంట స్టేషన్ ఇది. అంటే తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రేణిగుంట స్టేషన్. ఇక్కడ ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాం. ఇది శ్రీకాళహస్తి. ఇంకా అట్లనే చూసుకుంటూ ఆక్కుంటూ వెళ్ళింది, కానీ బాగా లేట్ వెళ్ళింది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు పామాయిల్ తోటలు, తర్వాత వరి, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే. ఇంకొకటి పొంగ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తంబాకు తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది మాత్రం పామాయిల్ తోట పక్క పొన్న పొలం ఉన్నది. చూడొచ్చు మీరు, పొలాల పక్క పొన్న అవి, తర్వాత మక్కలు, ఇవి తంబాకు తోటలు ఇవి మన గనవడేటి. తర్వాత అక్కడక్కడ పల్లీలు కూడా వేసిర్రు, వేరుశెనగ కానీ వేసిర్రు. ఇంకా చూస్తే ఇక్కడ తంబాకు తోటలు అయితే బాగున్నాయి. ఇంకా మనకు రొయ్యల చెరువులు కూడా కనబడతాయి. అవే రొయ్యల చెరువులే. ఎక్కడన్నా కనబడతాయేమో అని చూసిన నేను వెళ్ళరాంగా, మనం డే ప్రయాణం కాబట్టి చూసినుండే. చూడంగా అయితే ఇక్కడైతే కనబడ్డాయి. చూస్తుర్రా, ఇది అవే రొయ్యల చెరువులే. అయితే మనము విజయవాడకు రానే వచ్చినాం. మనం చూస్తున్నది ఇది కృష్ణానది. అయితే బ్యారేజీ అటుపక్క ఉంటుంది. ఇవి మాత్రం రైల్వే బ్రిడ్జిలు, ఇవి రోడ్డు అండ్ బ్రిడ్జిలు చూడొచ్చు మీరు. అయితే మనము స్టేషన్కు రానే వచ్చినాం. ఒకసారి నైట్ వ్యూస్ అయితే ఈ విధంగా ఉన్నది. చూడొచ్చు మీరు, సన్ సెట్ అయ్యే టైంలో చేసిన నేను. ఎట్లుంది, సూపర్ ఉందా? అయితే స్టేషన్ రానే వచ్చింది. దిగి మనము ఇప్పుడు మాత్రం
ఒక ట్యాక్సీ అన్నా లేకపోతే ఆటోలన్నా తీసుకొని వెళ్దాం. మనకు ట్యాక్సీ అయితేనేమో అందరం సరిపడా అంత ఉంటుంది. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ చూడొచ్చు మీరు. ఈ విధంగా అవుతున్నది విజయవాడ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనము బయటకెళ్ళి ఒక ట్యాక్సీ అన్నా లేకపోతే ఆటోలన్నా పట్టుకొని అయితే మనము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్తురు మా వాళ్ళు. నేను అటు ఇటు చూయించుకుంటూ అయితే వెళ్ళిన. అందరూ ముందే వెళ్తారు, నేనే వెనక పడ్డా. ఆటోలు రానే వచ్చినాయి. మనకు 2 ఆటోలు అయితే కావాలని చెప్పంగానే వచ్చినాయి. వచ్చినాక అండ్ల సగం మందిమి ఇండ్ల సగం మందిమి కూర్చొని అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరిపోయినాం. అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాం. ఇప్పుడైతే ఈ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేసి ఇంకా ఏ విధంగా తీసేది ఉండే, ఇట్లా తీసేది ఉండే, అట్లా తీసేది ఉండే, ఏమన్నా సొల్యూషన్ ఇచ్చినా ఓకే. చూస్తురా అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడొచ్చు ఇక్కడ షాప్స్ ఉన్నాయి. అయితే పైకి వెళ్ళలేదు ఆటో, ఇక్కడ కిందికి వెళ్ళి వెళ్ళొచ్చు అంటే ఈ సైడ్ వచ్చినాం. ఇంతకుముందు పోయినప్పుడు పైకైనా ఉండే డైరెక్ట్. అయితే ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు. ఇది లోపలికి వెళ్ళడానికి దారి. మనము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి దారి ఇది. అయితే లోపలికి కెమెరాలు కానీ సెల్ ఫోన్లు కానీ ఏమీ అలౌడ్ చేయలేదు. తిరిగి వచ్చేసినాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సారీ, ఎందుకంటే టెంపుల్ కాడ నేను ఏమాత్రం చూపించలేదు కాబట్టి సారీ చెప్తున్నా. ఆ టెంపుల్ కొంచెం కూడా చూపించలేదు, అందుకే సారీ చెప్తున్నా. ఈ బస్ స్టాండ్ అయితే విజయవాడ బస్ స్టాండ్. ఇది మెయిన్ పెద్ద బస్ స్టాండ్ ఇది. అయితే ప్రతిదీ డిస్టిక్ ఇక్కడికి వెళ్ళి ఉన్నాయి. మనకు హైదరాబాద్కు కానీ ప్రతి కాడికి ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి ఒకసారి బస్ స్టాండ్ అంతా తిరిగి చూపిద్దామని అయితే చూపించిన. మీరు ఈ పేర్లు అయితే చదువుకోవచ్చు, ఎక్కడికి ఉన్నది, ఎక్కడికి ఉన్నాయి బస్సులు అని చూసుకోవచ్చు. అట్లనే చూడంగా మనకు ఏదో ప్లాట్ఫామ్ ఎంతనో 39 ఎంతనో ఉండే మంచిర్యాల బస్ అయితే అక్కడ రెడీ ఉన్నదని తెలియంగానే అక్కడికైతే బయలుదేరిపోయినాం. మా వాళ్ళు అయితే అప్పటికే ఎక్కి కూర్చున్నారంట. నాకు ఫోన్ చేయంగానే నేనైతే ఆధారాబాద్ అయితే వెళ్ళిన. నేను వీడియో చేస్తూ మెల్లిగా స్లోగా రాగానే నాకు ఫోన్ చేసారు మా వాళ్ళు. ఇప్పుడైతే మనం బస్ కాడికి వెళ్దాం. బస్ కాడికి వెళ్ళిన తర్వాత బస్సు కూడా చూపిస్తా మీకు ఏ విధంగా ఉంది, అది రాజధానా ఏదై మరి అని చూపిస్తా. ఇదే ఆ బస్సు డిలక్స్. మనకైతే రాజధానా ఇదేంటిదో మొత్తానికైతే బస్ ఎక్కిపోయినాం. బస్ ఎక్కేసిన ఆల్రెడీ మా వాళ్ళు అందరు కూర్చుని ఉండే. బస్ అయితే బయలుదేరిపోయింది. అయితే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అట్లనే మనము అమ్మవారి టెంపుల్ ఇక్కడికి వెళ్ళి కొంచెం అయితే చూపిస్తామని చూపించిన. చూడొచ్చు, దర్శనం చేసుకోండి. అక్కడికి వెళ్ళినా కానీ ఇంతకంటే ఎక్కువ చూపించబోతుంది. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టీక్.